10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తెలంగాణ ఉద్యమానికి ముందుండి నడిపించాడు. అలాంటి కేసీఆర్ను విచారించే అటువంటి అధికారులు కూడా ముందస్తుగా లీగల్ టీంతో వాళ్ళ ఒపీనియన్ తీసుకొని కేసీఆర్ను ప్రశ్నించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఈరోజు విచారణ జరుపుతున్నారని చెప్పవచ్చు. అయితే విచారణ కంటే ముందు మనం ఒక విషయాన్ని చూసుకునేది ఉంటే కేసీఆర్కి ఇచ్చిన నోటీసులే ఇటు పోలీసు అధికారులు అంటే తమ పరిధులను దాటి ఇచ్చారన్నటువంటి విషయం మీద కేసీఆర్ ఒక 6 పేజీల లేఖలు రాశాడు. తాను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నాను, తనకు ఉన్నటువంటి ఇంటికి అంటే అడ్రస్ తీసుకొని ఇచ్చారు. అదే అడ్రస్ చూసేది ఉంటే గతంలో హరీష్ రావు విషయంలో చూసేది ఉంటే హరీష్ రావు అడ్రస్ సిద్దిపేట నివాసంలో ఉంటున్నాడు, కానీ అక్కడ సిద్దిపేటకు వెళ్ళి ఆయనకు నోటీసులు ఇవ్వలేదు, ఆయనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. అంటే అధికారులు ద్వంద్వ విధానాన్ని అవలంబించారు. అదేవిధంగా కొంతమంది ఒత్తిడికి లోనై తనను ఇబ్బంది పెడుతున్నారు, తన మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా అంటే 160 సిపిఆర్ ప్రకారం చూసేది ఉంటే 65 సంవత్సరాలు దాటినటువంటి సీనియర్ సిటిజన్కి తను అనుకున్నటువంటి ప్రదేశంలో విచారణ జరిపించే అవకాశం కూడా కోర్టు ఇచ్చింది, చట్టాలు ఇచ్చాయన్నటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ అందులో కోడ్ చేశారు. దానికి సంబంధించిన కేసులను కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ కేసులకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా అందులో పొందుపరిచాడు. ఈ విషయంలో ప్రభుత్వం తన మీద కక్ష సాధింపు చర్య చేపడుతుంది. అదేవిధంగా పోలీసులు కూడా పరిధులు దాటి తనను ఇబ్బంది పెడుతున్నారన్నటువంటి విషయాన్ని కేసీఆర్ స్పష్టంగా చెప్పాడు. ఆయన తాను బాధ్యత ఉన్నటువంటి నాయకుడిగా, గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిగా అధికారులకు తప్పకుండా సహకరిస్తాను, సిట్టు అధికారులు తనను విచారించడానికి తన నివాసంలో ఉంటాను 3 గంటలకు నందినగర్లో అని చెప్పారు. ఇప్పుడు విచారణ కూడా కొనసాగుతుంది. ప్రధానంగా చూసేది ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చూస్తుంటే గత కొద్ది కాలంగా అంటే మొదట అధికారులను విచారించారు, ఆ తర్వాత ఫిర్యాదులు కూడా స్వీకరించారు. ఎవరైతే కొంతమంది తమ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నటువంటి ఆరోపణలు చేసినటువంటి నాయకులు, ముఖ్యంగా ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కొంతమంది మీడియా ప్రతినిధులు కావచ్చు, అటు పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కావచ్చు, వీళ్ళందరి ఫిర్యాదులను తీసుకొని ఎవరెవరైతే అక్కడ ఫిర్యాదులు ఇచ్చిన వాళ్ళే కాకుండా తమ విచారణలో వెల్లడైనటువంటి కొంతమంది వాళ్ళను కూడా విచారించినట్లు మనం చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తుంటే కేంద్ర మంత్రి అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నటువంటి అనేక ఆరోపణలు చేశారు. అదేవిధంగా మిగతా నాయకులతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది వీళ్ళందరికీ సంబంధించిన విచారణ జరిగిన తర్వాత దీంట్లో ప్రధాన పాత్రగా ఉన్నటువంటి ఇందులో ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను మంత్రులను కూడా విచారించారు. ఆ విచారణ తర్వాతనే చివరి దశకు అంటే ఈరోజు కేసీఆర్ విచారణ జరుగుతుంది. ఇందులో కేసీఆర్ని ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, అప్పుడు అంటే ప్రభుత్వ అధిపతిగా ఉన్నటువంటి కేసీఆర్ అంటే చెప్పినట్టే చేశారా అధికారులు, లేదు అంటే ఏదన్నా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకున్నారా అన్నటువంటి విషయాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది, వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది, వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రధానంగా చూసేదంటే ఇప్పటి వరకు ఎవరైనా విచారణలో జరిగేది ఉంటే వాళ్ళకు సంబంధించిన పరిధులు కొంతవరకే ఉంది, కానీ ముఖ్యమంత్రిగా ఆ పీరియడ్లో ఉన్నటువంటి కేసీఆర్ ఈ రాష్ట్రానికి అధిపతిగా ఉన్నటువంటి ఆదేశాలు ఇవ్వడం వల్లనే చేశామని చెప్పినటువంటి కొంతమంది అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ ఆదేశాల మేరకే మేము చేశాము ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటి విషయాన్ని కూడా అధికారులు సిట్టు దర్యాప్తులో కొంతమంది వెల్లడించినట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఈ బిగ్ బాస్ ఎవరన్నటువంటి ప్రశ్న కూడా లేవనెత్తుతుంది. అంటే పోలీసులో అప్పుడు ఉన్నటువంటి ఉన్నతాధికారులా, లేదు అంటే ముఖ్యమంత్రి అన్నటువంటి విషయం ఇప్పటి వరకు అంటే స్పష్టం చేయలేము. కానీ శ్రీనివాస్ గారు పదే పదే బీఆర్ఎస్ నాయకులు అంటోంది ఏంటంటే, బీఆర్ఎస్ నాయకులు ఏంటి కేటీఆర్ గారు కానీ అందరూ కూడా అదే అన్నారు. ముఖ్యంగా ఆ రోజు జనరల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది డీజీపీనో ఇంటెలిజెన్స్ డీజీనో వాళ్ళ ఆదేశాల మేరకు జరుగుతుంది, లేదా హోంమంత్రి ఆదేశాలు, హోంశాఖ. కానీ ఆ డీజీ ఏదన్నా ఒకవేళ ట్యాపింగ్ జరిగి ఉంటే దానికి డీజీపీ బాధ్యత వహించాలి, ఇంటెలిజెన్స్ డీజీ బాధ్యత వహించాలి. వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వరు, కేసీఆర్ గారికి ఎందుకు ఇస్తున్నారు? ఇది పూర్తిగా రాజకీయ కక్ష కదా అంటున్నారు. ఏమంటారు దాని మీద? వాస్తవంగా అది అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్సీ బాస్గా ఉన్నటువంటి అధికారే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డీజీపీగా ఉన్నారు శివధరన్ రెడ్డి, అదేవిధంగా అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి. అయితే వీళ్ళిద్దరికీ ఇప్పటి వరకు కూడా నోటీసులు ఇవ్వలేదు, దీనికి సంబంధించి విచారణకు కూడా పిలవలేదు. ఈ విషయంలో అనేకమైనటువంటి కోణాలను చూసేది ఉంటే ఇతర లీగల్ ఒపీనియన్స్ కూడా వీళ్ళు తీసుకొని ముందుగానే వీళ్ళు అంటే ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా అంటున్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉన్నటువంటి డిపార్ట్మెంటు
కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అయితే ఇంటెలిజెన్సీ లేదు అంటే డీజీపీ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళని ఎందుకు విచారించట్లేదు అన్నటువంటి ప్రశ్న మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కావాలనే వాళ్లకు తప్పించే ప్రయత్నం చేస్తుంది. కామన్ పర్సన్ కూడా విచారించినటువంటి ఈ సిట్ అధికారులు, అందులో బాధ్యత ఉన్నటువంటి ఇటు అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్సీ బాస్ కావచ్చు, లేదంటే డీజీపీ కావచ్చు, వీళ్ళని ఎందుకు విచారించలేదు అనేటువంటి ప్రశ్న మాత్రం ఇటు బీఆర్ఎస్ నేతలు వేస్తున్నారు. దానికి ప్రభుత్వం నుండి కానీ ఇటు పోలీస్ అధికారుల నుండి ఎలాంటి సమాధానం లేదు. వీళ్ళు ఈ విచారణ తర్వాత ఏ విధమైనటువంటి తీర్పు వస్తుంది, ఈ తీర్పు మీద కూడా ఇటు బీఆర్ఎస్ నేతలే కావచ్చు, ఇటు కేసీఆరే కావచ్చు, వీళ్ళందరూ చివరికి మళ్ళీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఏ తీర్పు వచ్చినా కూడా వాళ్ళు ఇటు ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు చేయడంతో పాటు న్యాయ పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అజిత గారు. రైట్ శ్రీనివాస్ గారు, ఇక ఇదే అంశానికి సంబంధించి నందినగర్ దగ్గర ఏం జరుగుతుందో మనం వెళ్లే ముందు మహా న్యూస్ బులెటిన్